సంబంధించినటువంటి ఒప్పందం లేదా దాని తర్వాత తద్వారా వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాల గురించి, రెవెన్యూ జనరేషన్ గురించి, మిగిలినటువంటి అన్ని ఇష్యూస్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. దానికి సంబంధించినటువంటి ఆ రోజు ఒప్పందం జరిగినటువంటి రోజే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ని ప్రజలకి, అనేక మంది నిపుణులకి, అందరికీ ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలకి సమాధానాలని ప్రభుత్వం చెప్పాల్సిందిగా కూడా కోరడం జరిగింది. ఆ విషయాలన్నిటి కూడా మాట్లాడిన తర్వాత మొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు పత్రికా సమావేశం నిర్వహించినప్పుడు ఆ సమావేశంలో వాటన్నిటిని కూడా సమాధానాలు చెప్తారని చెప్పి ఆశించాం. అయితే వారు చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఇలాగా వైసీపీ తరపు నుంచి ఇలా కొన్ని ప్రశ్నలు అడిగారు, ప్రజలకు ఉన్నటువంటి కొన్ని అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి వారు అడిగారు. దానికి సమాధానం చెప్పండి అంటే ఆయన వ్యక్తిగతంగా నా మీద కొన్ని విమర్శలు చేశాడు. సరే, దాని జోలికి నేను వెళ్ళను, కానీ సరే ఆయన నన్ను గుడ్ అంటాడు, నేను ఆయన పప్పు అంటాను, దీనివల్ల పెద్దగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉండదు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. దాని జోలికి కూడా నేను వెళ్ళను. ఎందుకంటే ఆయన నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం, నేను ఆయన్ని విమర్శించడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి పెద్ద ప్రయోజనం ఉండదు అనేటువంటిది నా తాలూకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అయితే ఇందులో క్లారిటీ కావాల్సినటువంటిది ఏంటంటే, మేము చాలా క్లియర్గా చెప్పాం. దాన్ని కూడా కొన్ని మీడియా ఛానల్స్ కానీ లేదా వారి పార్టీకి సంబంధించినటువంటి కొన్ని మాధ్యమాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది అనేటువంటి ఒక రాంగ్ ప్రొపగాండాని చేసేటువంటి ప్రయత్నం చేశారు. నేను చాలా క్లియర్గా చెప్పాం, గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం అనేటువంటి మాట చాలా క్లియర్గా, కేటగారికల్గా ఆ రోజు చెప్పాను. మీ అందరూ కూడా ఉన్నారు. అయితే ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 22,500 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్తో పాటు వారికి ఇచ్చేటువంటి ప్రయోజనాలు అన్నీ కూడా చాలా క్లియర్గా జీవో రూపంలో ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేసాం. ప్రజలు కూడా అవన్నీ కూడా తెలుసు. సరే, ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలన్నిటి కూడా పక్కన పెట్టి ఒక సంస్థకి భూములు ఇచ్చి రాయితీలు ఇచ్చి ఇవన్నీ ఇచ్చేసినప్పుడు మన రాష్ట్రానికి వచ్చేటువంటి ఉపయోగం నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటిది, రెండు రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూ జనరేషన్, ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. మేమేం చెప్పాం, అది నేను కూడా సొంతంగా చెప్పినటువంటిది కాదు. గతంలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో, ఎస్ఐపిబి మీటింగ్లో రైడెన్ అనేటువంటి సంస్థ ద్వారా గూగుల్ డేటా సెంటర్ 1 గిగావాట్ డేటా సెంటర్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో 200 మందికి ఉపాధి కల్పిస్తున్నాం అనేటువంటి మాటని క్యాబినెట్ ఎస్ఐపిబి మీటింగ్స్లో వారికి సంబంధించినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్స్లో కూడా చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేయడం జరిగింది. అదే నేను అడిగాను. మాకున్నటువంటి సమాచారం కూడా అదే, వారు రాసింది కూడా అందులో ఏమి క్లారిటీ చాలా క్లియర్గా ఉంది. అయితే లోకేష్ గారు, వారికి సంబంధించినటువంటి మిగిలినటువంటి వారి బృందం, వారికి సహచర మంత్రులు, వీళ్ళందరూ కూడా 2 లక్షల మందికి, అంటే 190,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. నాకు తెలిసి గూగుల్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారి డెవలప్మెంట్ సెంటర్స్లో కానీ, లేదా రీసెర్చ్ సెంటర్స్లో కానీ, లేదా డేటా సెంటర్స్లో కానీ వారికి పూర్తిగా ఉన్నటువంటి గూగుల్ ఎంప్లాయీసే 182,000 నుంచి 187,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు. అలాంటిది ఒక విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా 188,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వారు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. దీని మీద క్లారిటీ అడిగాం.
వారేమో 200 అంటున్నారు, మీరు 1,80,000 అంటున్నారంటే దానికి ఏం సమాధానం ఇస్తాడు? ఈ ఐటీ గతంలో పనిచేసినటువంటి ఐటీ మంత్రికి మీద విపరీతమైన ట్రోల్స్ చేశారు, ట్రోలింగ్ గురైనటువంటి మంత్రి. ఇదా సమాధానం? అసలు ట్రోలింగ్ అనేటువంటి దానికి జాతిపితవి నువ్వు. దానికి సమాధానం చెప్పకుండా దేనికి పనికి వస్తే చెప్పు. సరే, ఇప్పుడు మళ్ళీ నేను కూడా దాని జోలికి వెళ్ళదలుచుకోలే. నేను 200 అనేటువంటిది మీరు చెప్పినటువంటి మాటనే ప్రజలకు చెప్తున్నా. మీరు 2 లక్షలు అని చెప్పి మీరు చెప్తున్నారు. మీ మాట నా మాట కాదు. గూగుల్తో ఒక అనౌన్స్మెంట్ చేయించండి దయచేసి. గూగుల్తో ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్తో అనౌన్స్మెంట్ చేయించండి. మీరు చెప్పినటువంటి నంబరు 1,88,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్ చెప్తే, గూగుల్ చేత ప్రకటిస్తే, సరే పార్టీ పక్కన పెట్టి విశాఖపట్నం వాసిగా ఆయన పిలిచి సత్కరిస్తా. విశాఖపట్నంలో ప్రపంచవ్యాప్తంగా 1,88,000 మంది ఉన్నటువంటి గూగుల్ సంస్థకి ఒక విశాఖపట్నంలో డాటా సెంటర్ ద్వారానే 1,88,000 మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పి మీరు చెప్తా ఉంటే నమ్మశక్యంగా ప్రజలకు ఉండాలి కదా అనేటువంటిది మా ప్రశ్న. ఇందులో మేమేమి డాటా సెంటర్ వద్దనట్లేదు. ఇన్ఫ్యాక్ట్ డాటా సెంటర్స్కి అలా బాట వేసింది, అసలు పైనీర్ చేసింది. ఇనీషియల్గా అదానీ వాళ్ళని కమిట్ చేసింది ఇక్కడ పెట్టించడానికి, వారితో ఐటీ పార్క్ క్రియేట్ చేయించడానికి కమిట్ చేసింది మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదనేటువంటిది నా అభిప్రాయం. ఈ క్లారిటీ ఎవరిస్తారు? చాలామంది మేధావులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, చాలామంది చదువుకున్నటువంటి యువత ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక డాటా సెంటర్స్ అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో ఉన్నాయి. ఏదైతే గూగుల్ సంస్థే డాటా సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో అదే గూగుల్ని అడగండి. గూగుల్ దీంట్లోని మీరు సెర్చ్ చేయండి. 1 గిగావాట్ డాటా సెంటర్, ఏఐ బేస్డ్ డాటా సెంటర్, 1 గిగావాట్ డాటా సెంటర్కి ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందని ఆ గూగుల్ని అడగండి, లేదా చాట్ జీపీటీని అడగండి. ఎల్పాసో అనేటువంటి ఒక ప్రాంతం, అమెరికాకి సదర్న్ టిప్లో, మెక్సికోకి అమెరికాకి బోర్డర్లో ఎల్పాసో అనేటువంటి ఒక సిటీలో మెటా వాళ్ళు 1 గిగావాట్ డాటా సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 2028 సంవత్సరం కల్లా అది ప్రారంభం కాబోతూ ఉంది. వారి ఎస్టిమేటెడ్ ఎంప్లాయీస్ ఎంతో తెలుసా మీకు? ఆ డాటా సెంటర్లో పనిచేసేటువంటి దానికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎస్టిమేషన్ ఎంతనంటే 100 నుంచి 150 మంది. ఇది నేను చెప్పినటువంటి నెంబర్స్ కాదు, ఆ సంస్థ చెప్పినటువంటివి. మీరు చెప్తున్నటువంటి